ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే సగం మంది మూవీ చూడరు. ట్విట్టర్ లో సర్క్యులేట్ అయ్యే కొన్ని క్లిప్స్ చూస్తారు. ఇలానే మొత్తం సినిమా ఉంటుందని మోసపోయి అసలు సినిమా కూడా వెళ్ళరు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక అరే బానే ఉంది కదా, ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అనుకునే జమానాలో మనం ఉన్నాము. దీంట్లో ఎంత మంచి పాయింట్స్ ఉన్నా 10% ఉన్న నెగిటివిటీని అందరు ఫోకస్ చేసి దానిని నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు యాంటీగా స్ప్రెడ్ చేస్తారు అండ్ యాంటీ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ యాంటీగా స్ప్రెడ్ చేస్తారు. సినిమా అంటే ఒక హీరోదే కాదు, దాని వెనకాల కొన్ని వేల మంది యొక్క కష్టం ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే లైట్ మ్యాన్ నుంచి, డ్రైవర్స్ నుంచి, మేకప్ ఆర్టిస్ట్ నుంచి ఎంతో మంది బతుకుతారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఎంతో మంది కుటుంబాలు అతలాకుతలం అవుతాయి. కొంతమందికి నేను చెప్తున్నాను, మీరు సినిమా చూడకపోయినా పర్లేదు కానీ సినిమా చంపేయకండి, అది ఏ సినిమా అయినా. నేనేమంటున్నా అంటే మీరు సినిమా డబ్బులు పెట్టి టికెట్ కొని మీ ఒపీనియన్ ఏదైనా చెప్పండి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టారు కాబట్టి, మీరు ఒక కన్స్యూమర్ కాబట్టి మీకు చెప్పే అర్హత ఉంది. కానీ కొంతమంది దరిద్రులు ₹1 కూడా ఖర్చు పెట్టరు సినిమా మీద. వాళ్ళు మూవీ రూల్స్ లో చూసి సినిమా మీద రివ్యూ ఇస్తారంటే వాళ్ళకంటే నీచ్ కమింగ్ కుత్తగాలు నేను ఎక్కడ చూడలేదు ప్రపంచంలో. అది ఈ సినిమాకే కాదు, మీరు ఏ సినిమా అయినా సినిమాని డబ్బులు పెట్టి చూసి మీరు రివ్యూ ఇవ్వండి, ఆ సినిమా మీద మీ ఒపీనియన్ చెప్పండి. హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే మీరు డబ్బులు పెట్టారు, మీకు చెప్పే అర్హత ఉంది. కానీ చూడకుండా ట్విట్టర్లో సర్క్యులేట్ అయ్యి కావాలని నెగిటివ్ ప్రొపగండా చేసి ఒక సినిమాని చంపే హక్కు మాత్రం మీకు లేదు.